2025 ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 సీట్లకే పరిమితమైంది. దీంతో 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ అధిరోహిస్తుంది. మోడీని గజగజలాడించిన మునగాడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచి ఈసారి ఓటమికి గల కారణాలేంటి? కేజ్రీవాల్ ప్రభుత్వం మీద అంటిన అవినీతి మరకలే ఈ ఎన్నికల్లో ఓటమికి కారణాలా, లేదా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల బీజేపీ గెలిచిందా, లేదా ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉన్న అయిష్టత ఈసారి బీజేపీని గెలిచేలా చేసిందా? ఇటువంటి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఈ అరవింద్ కేజ్రీవాల్ గారు ఎప్పుడు లైమ్ లైట్లోకి వచ్చారో మీకు తెలుసా? అది 2011వ సంవత్సరం అన్నా హజారే గారు లోక్పాల్ బిల్లు కోసం పోరాడుతున్నప్పుడు మొదటిసారిగా ప్రజలకు పరిచయమారు ఈ అరవింద్ కేజ్రీవాల్. అలా కొంతకాలం తర్వాత అంటే 2013లో అప్పుడే పెట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి 28 స్థానాలు గెలిచి కాంగ్రెస్ సాయంతో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ పగ్గాలు చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 36 కాబట్టి అప్పుడు కాంగ్రెస్ సాయంతో ఢిల్లీ పీఠాన్ని అధిరోహించింది మొదటిసారిగా అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం. తరువాత 2015లో జరిగిన ఎన్నికల్లో 67 స్థానాలు గెలిచి అంటే 70 స్థానాలకు 67 స్థానాలు గెలిచి ఢిల్లీ పీఠాన్ని రెండవసారి కైవసం చేసుకున్నారు. అలాగే 2020 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 62 స్థానాల్లో గెలుపొంది మూడోసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. కానీ 4వసారి అంటే ఈ 2025లో మాత్రం 4వసారి ఓటమి పాలు అవ్వక తప్పలేదు. కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్టుగా ఢిల్లీలో 4వసారి అధికారం చేజిక్కించుకోవాలనుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఏదైతే 12-13 సంవత్సరాల క్రితం అవినీతిని నిర్మూలించి అందరికీ మంచి పాలన సుపరిపాలన అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు, అవి అవినీతి మరకలంటించుకొని జైలుకు సైతం వెళ్లి ఢిల్లీ పీఠాన్ని కోల్పోవలసి వచ్చింది. దీంతో బీజేపీ కళ అంటే 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. 2025 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు కేవలం 6% ఓటు మాత్రమే లభించింది. ఒకవేళ కాంగ్రెస్ ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసింటే రిజల్ట్ కొంచెం వేరేలాగా ఉండేది అని ఢిల్లీ వర్గాలు అంచనా వేస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో తెలపండి. వీడియోలోకి ముందుకు వెళ్లే కంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఆమ్ ఆద్మీ పార్టీ ఏవైతే తమ సిద్ధాంతాలను చెప్పుకొని ఎలక్షన్ లో చొచ్చుకుపోయిందో ఈసారి అవే సిద్ధాంతాలు బెడిచి కొట్టడంతో ఓటమి పాలైంది. ముఖ్యంగా ప్రజాపాలన అంటే స్వరాజ్, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజలే నిర్ణయాధికారులు కావాలని పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, అవినీతి పాలనను పూర్తిగా నిర్మూలించడం, అలాగే కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్, అవినీతి రహిత పాలన, లంచగొండి వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవడం, క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్, నాణ్యమైన విద్య మరియు వైద్య సేవలు, అలాగే తక్కువ ధరకు నాణ్యమైన నీరు, విద్యుత్ అందించడం, అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించడం, అంటే కుల మత లింగ వివక్షను తొలగించడం, ఇలా కొన్ని సిద్ధాంతాలను పాటిస్తూ పాలన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. వాటిలో కొన్ని విస్మరించడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలయ్యాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ప్లస్లు మైనస్లు అంటే విజయాలు విమర్శలకు వస్తే ప్లస్లు: విద్యారంగంలో సమూల మార్పులు, ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరిచి అలాగే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారయ్యేలాగా చేయడం, మొహల్లా క్లినిక్స్ ద్వారా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం, విద్యుత్ మరియు నీటి సరఫరా, ఢిల్లీలో ఉచిత విద్యుత్ అంటే 200 యూనిట్ల లోపల ఉచిత విద్యుత్, అలాగే మంచినీటి సరఫరా, అవినీతి వ్యతిరేక పోరాటం, కొన్ని అవినీతి నిరోధక చర్యలు చేపట్టారు. అలాగే మైనస్లోకి వస్తే ఏవైతే విమర్శలు ఎదుర్కొంటున్నారో దాని విషయాలకు వస్తే ఏదైతే తమ ప్లస్గా చెప్పుకొని ఎలక్షన్లో ఇంతవరకు గెలుస్తూ వచ్చిందో అవినీతి నిర్మూలన, అవినీతి మరకలు అంటించుకొని అరవింద్ కేజ్రీవాల్ తో సహా కొంతమంది ఆప్ సభ్యులు, ఉదాహరణకి ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2022లో ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్య విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఈ విధానం ప్రైవేట్ మద్యం వ్యాపారులకు అనుకూలంగా ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో దర్యాప్తు చేపట్టి ఆర్థిక అవకతవకలు జరిగినట్టు అధికార యంత్రాంగం నిర్ధారించింది. ఈ కేసులో కేజ్రీవాల్తో సహా మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్లు అరెస్ట్ అయ్యారు. ఇక చివరి టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వారు దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకురావడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. 2025 బడ్జెట్ ప్రభావం ఢిల్లీ ఎన్నికల్లో కనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే దీని ప్రభావం కొంతమేరకు ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే 2025 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే నిర్మలా రామన్ గారు ప్రవేశపెట్టారో దాంట్లో మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించింది. ఏదైతే 7 లక్షల వరకు పన్ను పరిమితి ఉందో దాన్ని 12 లక్షలకు పెంచారు. ఇది కూడా కొంత మేరకు ప్రభావం చూపిందనే చెప్పాలి. ఇది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.